కడప జిల్లా అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ ద్వారా జిల్లాలోని చెవిటి మూగ అందరినీ సేవ చేస్తూ వారికి ప్రభుత్వం ద్వారా రావాల్సిన లబ్ధిపై పోరాటాలు జరుపుతూ నేటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది। ఈ సందర్భంగా ఆదివారం ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్లో గల మహిళా స్వశక్తి భవన్ లో జిల్లాలోని చెవిటి మూగవారు ముందస్తు సంక్రాంతి వేడుకలు, ముగ్గుల పోటీలు, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి హాజరయ్యారు। బదిరీలు ఆయనను ఘనంగా సన్మానించారు। ప్రతిభ గల వారికి సర్పంచ్ కొనిరెడ్డి బహుమతులు, డబ్బు రూపేణా ప్రోత్సాహాలు అందజేశారు। ముగ్గుల పోటీకి చేసినందుకు ఆయనకు వీళ్ళందరికీ ముగ్గుల పోటీ ఏర్పాటు చేసి ఇచ్చినందుకు ఆయన ప్రైజ్ ఆయన ఈ ముగ్గుల పోటీకి మీరు అన్నదాన కార్యక్రమం మనం హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదములు। అలాగే ముగ్గు పోటీలలో ప్రైజ్లు అందజేసినందుకు చాలా ధన్యవాదాలు। చాలా సంతోషంగా ఉంది। ఇది 6వ సంవత్సరంగా చేస్తున్నామని చెప్పి చెప్తాను। షాకి అన్నకు, శ్రీరామకృష్ణ శివచంద్రారెడ్డి గారికి అందరికీ గిఫ్ట్లు అందజేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్తాను। కిషోర్ అన్నకి నన్ను ఆహ్వానించినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నాను। 6వ సంవత్సరం ఈ విధంగా 6 సంవత్సరాలు ఈరోజు బద్రుల సంఘం ఆధ్వర్యంలో బద్రులకందరికీ ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలుగా ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి బద్రులు అందరూ కదిలి వచ్చారు। ఈ తరఫున మన మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బద్రులు అంతా ఒక తాటి మీదకి వచ్చి మన స్థానిక అనిపించిన మున్సిపల్ హై గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి మూగా చెవిటి వారు సంక్రాంతి సంబరాల్లో చేస్తున్నటువంటి ముగ్గుల పోటీలకు ఇచ్చేసినటువంటి నాతోటి వేదిక మీద ఆసీనులైనటువంటి వారికి, అలాగే చెవిటి మూగా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వారికి, తోటి సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు అందరికీ నిమిషాల్లోనే ఈ అమ్మాయి ఈ గాజు తయారు చేయడం కడప నుంచి వచ్చి ఇక్కడే ఇదే ప్లేస్ లోనే తయారు చేయడం ఒక అర్ధ గంటలో తయారు చేసి చూపించి మంచి డిజైన్ తయారు చేసి సెకండ్ ప్రైజ్ ఇచ్చింది।